తనను ఎస్టీ కాదని వ్యాఖ్యానించిన వారిపై ఘాటుగా స్పందించారు అరకు బీజేపీ ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత. చట్టపరంగా పార్టీ పరంగా వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. కోర్టు ధిక్కరణ కింద కేసు నమోదు చేయడం జరిగిందని గీత చెప్పారు. ఈ విషయంలో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు. ఏపీలో జరుగుతున్న అరాచక పాలనను అరికట్టేందుకు కూటమి గెలుపు అవసరమన్నారు కొత్తపల్లి గీత. పార్వతీపురం మంజం జిల్లా సమస్యలపై కేంద్రం సహకారంతో పరిష్కరిస్తారని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్వతీపురం మంజం జిల్లాలో కొత్తపల్లి గీత బైక్ ర్యాలీ నిర్వహించారు. టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు ర్యాలీలో పాల్గొన్నాయి. ఈ రోజు మనం చూస్తే దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మన దేశం ఒక విశ్వగురువుగా నిలబడిన పరిస్థితి మనం చూస్తున్నాం. అలాగే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూస్తే మళ్ళీ ఒక 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి. సంక్షేమం పేరుతో ప్రజల్ని మోసం చేసుకుంటూ అభివృద్ధి శూన్యంగా ఉంటూ ఈరోజు ప్రజలందరినీ అన్ని వర్గాల ప్రజల వారిని మోసం చేస్తూ తన పబ్బం గడుపుకున్న ఒక సైకోపాత్ అంటే మన జగన్ని మనం చూస్తున్నాం. ఈరోజు ముఖ్యమంత్రి గారు జనాలందరినీ కష్టపెట్టి బాధపెట్టి ప్రజలందరూ ఇబ్బంది పడుతుంటే చూసి ఆనందించే పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం రాష్ట్రంలో. అది చాలా చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా రాష్ట్రానికి సరిగ్గా రానివ్వలేదు. సర్పంచ్ నిధులతో సహా సర్వం కూడా స్వాహా చేసిన పరిస్థితి ఈరోజు గవర్నమెంట్ ఉంది. అలాగే చూస్తే ప్రజలందరి నెత్తి మీద ఈరోజు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి ప్రజల అందరి నెత్తి మీద కూడా అప్పులు తీసుకొచ్చి మనం చూస్తే ఈరోజు ఎంతో గొప్పగా చెప్పుకునే సర్క్యూట్ హౌస్, కలెక్టర్ ఆఫీసు, విశాఖపట్నం కలెక్టర్ ఆఫీస్ కానీ, కలెక్టర్ ఆఫీసులు కానీ, అలాగే మనం చూస్తే మన రాష్ట్ర సెక్రటేరియట్ కూడా అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేసి పబ్బం గడుకుంటూ రాష్ట్రాన్ని 20 ఏళ్ళు వెనక్కి నెట్టే పరిస్థితి మనం చూసాము. కాబట్టి ఈ కూటమి ఎవరైతే ఎలక్షన్ ఇన్ఛార్జ్గా మాకు ఇక్కడికి వచ్చారో ఆయన దీన్ని ఒక త్రివేణి సంగమంగా అభివర్ణించడం జరిగింది. ఎందుకంటే గంగా, యమున, సరస్వతి 3 కలిస్తే ఎంత పవిత్రంగా ముందుకెళ్తుందో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం చిత్తశుద్ధితో ఈ కూటమి పనిచేస్తుందని చెప్పడం జరిగింది. అలాగే ఇంతకు ముందు ఏమైనా చిన్న చిన్న గ్యాప్స్ ఉన్నా కూడా అందరూ కూడా కలిసి ఈరోజు చూస్తే కూటమిలో ఉన్న ప్రతి పార్టీ ముగ్గురు కూడా ఎలాంటి తారతమ్యం లేకుండా ఇప్పుడు మనం చూస్తున్నాం. ఒక రావణాసురుడి పరిపాలన, ఒక రాక్షస పరిపాలన మనకు జరుగుతుంది. కాబట్టి ఆ రాక్షస పరిపాలన రాక్షసుని ఇంటికి పంపించడానికి ఇప్పుడు 10 తలల రావణాసురుడిని వధించడానికి ఎలాగైతే రాముడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు అలాగే వానర సేన అంతా కూడా కూడొచ్చారో అంటే నేను ఒక్కడిని అందరూ 100 మంది ఉన్నారన్నారు. అందుకే రాక్షసులు కాబట్టి ఒక్కళ్ళు సరిపోరు. అందరూ కలిసి ప్రజలందరితో కలిసి మమేకమై ఈరోజు ప్రజలందరూ కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈ రాక్షస ప్రభుత్వం నుంచి ప్రజలు వాళ్ళు కాపాడుకోవాలని దానికి కూటమికి బ్రహ్మరథం పడుతున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు రాష్ట్ర అభివృద్ధి కోరుకునే ప్రతి ఒక్కరు కూడా ఈ కూటమి కోటేస్తారని మేము నమ్ముతున్నాం. ఇదే స్ఫూర్తితో ఇంకా రానున్న 40 రోజుల్లో కూడా ప్రజల్లోకి ప్రభుత్వ వైఫల్యాలు కానీ మేమేం చేయబోతున్నాం అన్న మా ఉమ్మడి మేనిఫెస్టోని కానీ ప్రజల్లోకి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇది ఏంటంటే మనుషుల మధ్యలో వ్యత్యాసం ఉంటుంది. అందరికీ మనం నచ్చడానికి మనం ఐస్ క్రీమ్ కాదు, అంటే తీయగా సాఫ్ట్గా అందరికీ ఉండరు. సో ఎవరికున్న ఇన్సెక్యూరిటీస్ అనుకుంటే కాకపోతే మీరు ఇప్పుడు మాట్లాడుతున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళ పార్టీ నుంచి ఈవేళ సస్పెండ్ చేయడం జరుగుతుంది. వాళ్ళ మీద చర్యలు తీసుకుంటుంది పార్టీ. ఎందుకంటే పార్టీ చాలా మంచిగా చెప్పింది మీరు ఇలాగ అపోజ్ చేయడం తప్పు, లీగాలిటీ తప్పు. ఇప్పుడు నేను కోర్టులో కూడా కంటెంప్ట్ వాళ్ళ మీద అయిపోతున్నాను, డిఫామేషన్ కూడా వేస్తాను, క్రిమినల్ కంప్లైంట్ కూడా పెట్టాను. ఎందుకంటే నా మీద మాట్లాడడం అంతా కూడా సబ్జూడియస్ మ్యాటర్, నా మీద కామెంట్స్ చేసే అధికారం ఎవరికి లేదు. అలాగే ఎలక్షన్ కమిషన్ కూడా కంప్లైంట్ పెట్టడం జరుగుతుంది. క్రిమినల్ చర్యలు చేపడతాం. అలాగే పార్టీ కూడా వారిని సస్పెండ్ చేస్తాం.